న్యూక్లియర్ పవర్ కెపాసిటీని పెంచడానికి భారత ప్రభుత్వం ఒక సరికొత్త ప్రయత్నం చేస్తోంది. దీంట్లో భాగంగానే లోక్సభలో ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టారు. ఆ బిల్లు పేరేంటంటే శాంతి. చాలామంది ఆశ్చర్యపోతారు, న్యూక్లియర్ పవర్ గురించి మాట్లాడుతున్నారు, శాంతి అని చెప్తున్నారని చెప్పి కొంతమందికి ఆశ్చర్యం కలగవచ్చు. కానీ దాని ఫుల్ ఫామ్ కూడా చెప్తాను. సస్టైనబుల్ హార్నెసింగ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఇది ఫుల్ ఫామ్. షార్ట్ ఫామ్ వచ్చి శాంతి 2025. ఈ బిల్లును జితేంద్ర సింగ్ గారు లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే చాలామంది అనుకుంటారు న్యూక్లియర్ ఎనర్జీ అనగానే మనం కూడా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తాము, ఆల్రెడీ మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. బట్ ఈ బిల్లు ఉద్దేశం న్యూక్లియర్ వెపన్స్ ఆయుధాలను తయారు చేయడానికి కాదు. న్యూక్లియర్ ఎనర్జీ విషయంలో మనం మరింత ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం మనం ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సరిపోదు, ఇంకా ఎక్కువ కావాలి. సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్లో ప్రైవేటు కంపెనీలకు భాగస్వామ్యాన్ని కల్పించడానికి ఈ బిల్లు చాలా వరకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ రంగంలో కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఉన్నాయి. ఇక మీదట ప్రైవేటు రంగ సంస్థలకు కూడా ఆహ్వానం పలకబోతోంది ప్రభుత్వం. దాంట్లో భాగంగానే ఈ బిల్లుని తీసుకొచ్చారనమాట. దీని యొక్క లక్ష్యం ఏంటి, ఏం జరుగుతుంది అంటే కనుక 2047వ సంవత్సరం నాటికి 100 గిగావాట్ల న్యూక్లియర్ పవర్ కెపాసిటీని సాధించాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మనకి హైడ్రో పవర్, నీటి ద్వారా పవర్ని జనరేట్ చేస్తున్నారు, విద్యుత్తును తయారు చేస్తున్నారు, బొగ్గు ద్వారా తయారు చేస్తున్నారు, విండ్ పవర్ ఉంది, అలాగే సోలార్ పవర్. కానీ చాలా తక్కువ, విండ్ పవర్, సోలార్ పవర్ చాలా తక్కువ స్థాయిలో మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం. ఇప్పుడే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు న్యూక్లియర్ పవర్ని కూడా మరికొంత పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. మరి చూడాలి, దీనికి ఏమైనా ప్రతిపక్షాలు ఏమైనా అడ్డుపుల్ల వేస్తాయి, అడ్డంకులు వేస్తాయి, చూడాలి. చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాదు, మిగిలిన రంగాల్లో కూడా ఈ న్యూక్లియర్ ఎనర్జీని, పాజిటివ్ సైడ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీని మాట్లాడుతున్నాం. హెల్త్ కేర్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, వాటర్, అగ్రికల్చర్ కానివ్వండి, పరిశ్రమలు, పర్యావరణం, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, ఇలాంటి రంగాల్లో న్యూక్లియర్ ఎనర్జీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగించుకోవడం కోసం ఈ యొక్క బిల్లుని తీసుకొచ్చారు. మరి దీనికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పాస్ కావాలని కోరుకుందాం. అండ్ ఈ బిల్లు కనుక పాస్ అయిపోతే భారత్కి అమెరికాకి మధ్య ఒక న్యూక్లియర్ అగ్రిమెంట్ కూడా జరిగింది. దానికి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి. ఇది పాస్ అయిపోతే ఆ బిల్లుని, ఆ అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి మార్గం సుగమం అవుతుంది. సో ఇది ఆ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు. న్యూక్లియర్ పవర్ వలన ఉపయోగాలు ఏంటి, మనం ఆ రంగంలో ఇంకా ముందడుగు వేయాలంటే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, తప్పకుండా కామెంట్స్లో పెట్టండి మీ అభిప్రాయాల్ని.